హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు ఈయన చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక జాతికి మొత్తానికి ఇన్స్పిరేషన్ లా ఉంటారు. వాళ్ళు చేయని విషయాలు కూడా చేసావని చెప్పుకోవడంలో ఎంతో గొప్ప వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ప్రథములు. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. అమ్మ ఒడి ఎవరు ప్రవేశపెట్టిన పథకం? ఎవరి హయాంలో మీకు అమ్మ ఒడి వచ్చింది చెప్పండి? 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మ ఒడే కదా. అందరి పిల్లలకి విద్య సరైన పాలలో అందాలి, గోరు ముద్ద, అమ్మ ఒడి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయిగా. అయితే మన ప్రియతమ టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఆ పథకం లోకేష్ బాబు గారి ఆలోచనలోంచి వచ్చిందంట. సిగ్గుండాలనుకుంటున్నారు కొద్దిగా ఈ మాటలు చెప్పడానికి. సిగ్గుండాలి. ఇప్పుడు మీరు వెళ్ళి తల్లికి వందనం వచ్చిందా అన్నా కూడా అమ్మఒడి వచ్చిందని అంటారు ప్రజలు. అమ్మఒడి వచ్చిందండి మాకనే అంటారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటేనే ఎదురుగా అమ్మఒడి అన్నాడు అబ్బాయి. చూడలేదా మీరు? ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అందరికి డబ్బులు వచ్చిందమన్నా? అమ్మఒడి పడింది సార్. పడిందా? అమ్మఒడి పడింది సార్. పడిందా? మీకు అందరికి డబ్బులు వచ్చిందమన్నా? అమ్మఒడి పడింది సార్. పడిందా? అమ్మఒడి పడింది సార్. పడిందా? మీకు అందరికి డబ్బులు వచ్చిందమన్నా? అమ్మఒడి పడింది సార్. పడిందా? అమ్మఒడి పడింది సార్. పడిందా? చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అన్ని పథకాలు వస్తున్నాయంటే మాకు అమ్మఒడి వచ్చిందండి అని చెప్పారు. దాన్నే మీరు తల్లికి వందనంగా పేరు మార్చారన్న విషయం కూడా ప్రజలకి తెలియదు. అటువంటిది అమ్మఒడినే కాపీ కొట్టి తల్లికి వందనంగా చేసి అది లోకేష్ ఆలోచన నుంచి వచ్చిందని చెప్తూ ఆయన పెద్ద విద్యావేత్త ఎంపీ అది అంటూ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అది ఆశ్చర్యం వేస్తుంది. చూడండి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. చూశారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే అది అమ్మఒడి అని ఆ పార్టీలో పుట్టినటువంటి పథకం. అదే కాపీ కొట్టి తల్లికి వందనం చేశారు. అవునా కదా? ఇప్పుడు కార్మూరి వెంకట్ గారు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ అటాక్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే, కంప్యూటర్ని కనిపెట్టింది చంద్రబాబే, ఐటీని కనిపెట్టింది చంద్రబాబే, ఏఐ టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబే, హైదరాబాద్ని కనిపెట్టింది చంద్రబాబే, సత్యనాథుల గారిని మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది చంద్రబాబే, భారతరత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పించింది చంద్రబాబే, అబ్దుల్ కలాం గారికి ఏదో భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే. ఈ భూమి మీద మనుషులు ఉండటానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే దేవుడితో మాట్లాడి ఈ భూమి మీద అందరికీ మనుషులు పంపించింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా రేపు పొద్దున్న చెప్తారు. ఇప్పుడు మాత్రం తల్లికి వందనం క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు వేసుకోకుండా పాపం లోకేష్కి ఇచ్చారు. ఈసారి కనీసం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండాలి. ఎవరో పెట్టినటువంటి పథకాలను మీ క్రెడిట్లో వేసుకోవడం మీకు ఎట్లయినా అలవాటు ప్రతిసారి. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అలా వదిలేకండి రా నాయన, ఎవరికైనా చూపించండి రా అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగడ్డ తీసుకొని వచ్చి చూపించాలేమో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. లేకపోతే అమ్మఒడి అనేది 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ సందర్భంగా నవరత్నాలు అనే దాంట్లో నేను అధికారంలోకి వస్తే పిల్లల్ని బడికి పంపించడం చాలు, ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి 2017లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకం 2019లో అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప పథకం అమ్మఒడి ఈ దేశం. సో ఇప్పుడు దాన్ని మీరు క్రెడిట్లో వేసుకుంటున్నారు. అందుకనే పూర్తిగా మీకు పిచ్చి ఎక్కిపోయింది, పిచ్చి పట్టింది అనేది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మానసిక వైద్యాల్లో చూపించాల్సింది. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే, కంప్యూటర్ని కనిపెట్టింది చంద్రబాబే, ఐటీని కనిపెట్టింది చంద్రబాబే, ఏఐ టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబే, హైదరాబాద్ని కనిపెట్టింది చంద్రబాబే, సత్యనాథుల గారిని మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది చంద్రబాబే, భారతరత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పించింది చంద్రబాబే, అబ్దుల్ కలాం గారికి ఏదో భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే. ఈ భూమి మీద మనుషులు ఉండటానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే దేవుడితో మాట్లాడి ఈ భూమి మీద అందరికీ మనుషులు పంపించింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా రేపు పొద్దున్న చెప్తారు. ఇప్పుడు మాత్రం తల్లికి వందనం క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు వేసుకోకుండా పాపం లోకేష్కి ఇచ్చారు ఈసారి.
కనీసం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండాలి. ఎవరో పెట్టినటువంటి పథకాలను మీ క్రెడిట్లో వేసుకోవడం మీకు ఎట్లయినా అలవాటు ప్రతిసారి. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అలా వదిలేయకండి రా నాయన, ఎవరికైనా చూపించండి రా అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగడ్డ తీసుకొని వచ్చి చూపించాలేమో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. లేకపోతే అమ్మఒడి అనేది 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ సందర్భంగా నవరత్నాలు అనే దాంట్లో నేను అధికారంలోకి వస్తే పిల్లల్ని బడికి పంపించడం చాలు, ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి 2017లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకం 2019లో అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప పథకం అమ్మఒడి ఇదే. సో ఇప్పుడు దాన్ని మీరు క్రెడిట్లో వేసుకుంటున్నారు. అందుకనే పూర్తిగా మీకు పిచ్చెక్కిపోయింది, పిచ్చి పట్టింది అనేది పూర్తిగా అర్థం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మానసిక వైద్యాల్లో చూపించాల్సింది. చూశారు కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవడో కన్నపిల్లకి మీరు పేరు పెట్టుకోవటం, మీరు పెంచుకోవటం కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి. దాన్ని మీరు కాపీ కొట్టి పేరు మార్చినంత మాత్రం సొంతదైపోయింది అని భ్రమలో మీరు ఉంటే అది మీరు పెంట మీద కాలేసినట్టే, డౌటే లేదు. అయితే సార్ లోకేష్ గారిది ఈ ఆలోచన అని చెప్పారు. డబ్బింగ్ సినిమాల్లో కాపీ కొట్టినట్టు ఆ టైటిల్ తో సహా A to Z మొత్తం కాపీ కొట్టి మక్కి ఇచ్చేశారు. అయితే తల్లికి వందనం ఒకటేనా, మిగిలినవి కూడా లోకేష్ గారు బుర్రలోంచి పుట్టినయేనా అని చాలా మంది ప్రశ్నించారనుకుంటారు. అవేంటంటే వాటర్ బాటిల్ 99 రూపీస్ కి ఇవ్వాలనే ఆలోచన కూడా లోకేష్ గారి మైండ్ లోంచి పుట్టిందా, మీ మైండ్ లోంచి పుట్టిందా? ఇంటింటికి రేషన్ తీసేయాలనే విషయం మీ మైండ్ లోంచి వచ్చిందా, లోకేష్ గారి మైండ్ లోంచి వచ్చింది? పెన్షన్ ఇంటికి ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలన్న ఆలోచన మీ ఆలోచన, లేకపోతే లోకేష్ గారి ఆలోచన? షాపుల దగ్గర క్యూ కట్టి జనాల నుంచి ఉంటే ఆనందం పొందాలి, జనాలు 5 కేజీల బియ్యం కోసం 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల కాలువలు కొండలు దాటి వస్తుంటే ఆనందించాలి, సాడిస్టిక్ ఆనందం అనేది మీ ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. అంతేకాదు సార్, ఆరోగ్యశ్రీ ప్రజలకి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కాన్ఫిడెన్స్, వాళ్ళకి ఎవరినైనా ఒక ఆరోగ్యశ్రీ ఉందనే ఆనందాన్ని తీసేయటంలో, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడంలో ప్రథమ పాత్ర మీద ఆ ఆలోచన కూడా లోకేష్ గారి నెత్తిలోంచి వచ్చింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాలని నాశనం చేశారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లల్ని కాలేజీలో అడుగుతూ ఉన్నారండి. ఒక పాప మొన్న ఆత్మహత్య కూడా చేసుకుంది. మరి అది కూడా లోకేష్ గారి బుర్రలోంచి వచ్చిందా? విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేశారు కదా, ఆ ఆలోచన కూడా లోకేష్ గారి మైండ్ లోంచే వచ్చిందా సార్? అంటే దాంతో పాటు ప్రజలపైన 20,000 కోట్ల రూపాయల అదనపు కరెంటు ఛార్జీలు వేయాలన్న ఆలోచన కూడా లోకేష్ గారి మైండ్ సెట్ లో నుంచే వచ్చిందా? అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సఖీతో ₹2.49 కుదుర్చుకున్న కరెంటు ఒప్పందం పర్ యూనిట్ మీరు ₹4.60కి కుదుర్చుకున్నారు కదా. మరి ఈ ఆలోచన ఎవరిది? ఇంత ఎక్కువ కొనాలన్న ఆలోచన ఎవరిది? మీద లోకేష్ గారు. అంతేకాదు సార్, ఇసుక, మద్యం, బెల్ట్ షాపులు, అమరావతి భూములలో 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయటం, అంతేకాదు వైజాగ్ లో ₹1 ఎకరాలు అమ్మేయటం, ఎన్ని ఆలోచనలు ఎవరే సార్? లోకేష్ గారివేనా? ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులన్నీ మీ పేరు చెప్పుకుంటారు. మొన్న ఒక మీటింగ్ లో మీరు ఏం మాట్లాడారు సార్? ఏ ప్రాజెక్ట్ ఇది, అసలు దీని పేరేంటి అని అడిగి నేనే కట్టా అంటూ ఉన్నారు. ఎంత చీప్ గా ఎందుకు తయారవుతున్నారు సార్ రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు? పక్కనోడు కష్టపడి నిర్మించుకున్న ఒక సామ్రాజ్యంలోకి వచ్చి చలి చీమల బుట్టలోకి పాము దూరినట్టు దూరి అదంతా నాదే అని ఆక్రమించుకుంటూ ఉన్నట్లు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 17 కట్టారు. అవన్నీ మీ లెక్కలో వేసుకుని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. పోర్టులు కట్టాడు, అది మీ లెక్కలో వేసుకుంటున్నారు. ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, అది మీ లెక్కలో వేసుకుంటున్నారు. ఆ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మీ లెక్కలో వేసుకుంటున్నారు. ఏం సార్ ఇది? ఇంత దిగజారి బతకడం అవసరమా సార్? పక్కనోడు కష్టపడి పేరు పెట్టి బుర్ర ఉపయోగించేసినవి మీరు లాగేసుకుంటే ఎంతవరకు సమంజసం? మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. స్కూల్లో 1వ తరగతి పిల్లోడు ఐస్ క్రీమ్ కోసం కొట్లాడినట్టు పక్కనోడు ఐస్ క్రీమ్ కోసం మీరు ఐస్ క్రీమ్ లాగేసుకొని నాదని చెప్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణం కూడా ఉండదు సార్. చాలా చండాలంగా, వినడానికి అసహ్యంగా ఉంది. మరి మీరు దాన్ని ఎలా రోజంతా రోజులు క్యారీ చేస్తూ మోస్తున్నారు అనేది నాకైతే అర్థం కాదు. సామాన్య మానవుడు ఎవడు కూడా ఇటువంటి అభియోగాలు, ఇటువంటి పక్కనోడి దగ్గర దొబ్బేసి అవి మా సొంత అని చెప్పుకొని మనశ్శాంతిగా ఉన్నవాడు అప్పుడు కూడా లేడు. మరి మీరు ఉన్నారో లేదో నాకు అర్థం కాదు. మీరేమంటారు? అర్థమైంది కదా. అమ్మఒడి ఇచ్చింది లోకేష్ గారు అంట. ప్రజలారా, అమ్మఒడి లోకేష్ గారు ఇచ్చారు. మరి ఆలోచించుకోండి ఎవరు ఇచ్చారు చెప్పండి, గట్టిగా సమాధానం కింద కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.